ప్రపంచం నువ్వు చెప్పుకునే మాటలను చూసి ఇంప్రెస్ అవ్వదు. నేను ఫోకస్, నేను డిసిప్లిన్, నేను చాలా పెద్దగా అచీవ్ చేస్తాను అనే మాటలు ఎవరైనా చెప్పగలరు. కానీ ప్రపంచం క్వైట్లీ అబ్జర్వ్ చేసేది వేరే విషయం. నువ్వు రిపీటెడ్‌గా చేసే పనులను, నువ్వు ఎవరితో తిరుగుతున్నావో, నీ మాట మీద నువ్వు నిలబడుతున్నావా, ప్రెజరొచ్చినప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు అనేది గమనిస్తూ ఉంటుంది. రెస్పెక్ట్ అనేది మాటల్లో కాదు, నీ యాక్షన్ వల్ల వస్తుంది, నీ హ్యాబిట్ వల్ల వస్తుంది, నువ్వు బిల్డ్ చేసుకున్న స్టాండర్డ్ వల్ల వస్తుంది. అలాగే నిన్ను నువ్వు ఎలా ట్రీట్ చేసుకుంటున్నావో ప్రపంచం కూడా అలాగే ట్రీట్ చేస్తుంది. కాబట్టి రెస్పెక్ట్ అనేది బయట వాళ్ళు ఇచ్చేది కాదు, ముందుగా నువ్వు బిల్డ్ చేసుకునేది. అలాంటి రెస్పెక్ట్ని నువ్వు ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో. అందరికీ నమస్కారం, నేను మీ రవి. మీరు చూస్తున్నారు బొర్రా ఇన్స్పైర్స్. పాయింట్ నెంబర్ 1, యువర్ సర్కిల్ డిసైడ్ యువర్ రెస్పెక్ట్. సాధారణంగా నువ్వు ఉండే ప్లేస్లో నీ ఫ్రెండ్ నలుగురిలో నిన్ను ఇన్సల్ట్ చేయడం, నీ పైన పంచులు వేయడం, నిన్ను లైట్గా తీసుకోవడం లాంటివి చేస్తుంటాడు. మెల్లగా మనం కూడా నవ్వి ఇగ్నోర్ చేస్తాం. అది రిపీట్ అయిన కొద్దీ మనపై ఒక ఫీలింగ్ వస్తుంది, నన్ను ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదేమో అని. అలా కొంతకాలానికి మనం బయట తిరగడానికి కూడా అన్కంఫర్ట్ ఫీల్ అవుతాం. ఎందుకంటే ప్రతి మనిషికి తన ఉన్న చోట రెస్పెక్ట్ కావాలనిపిస్తుంది. అదే కొత్త మనిషి వచ్చినప్పుడు చాలామంది రెస్పెక్ట్ ఇస్తారు, కానీ డైలీ మాట్లాడేవాడు, డైలీ కలిసేవాడు మాత్రం ఎటువంటి వాల్యూ ఉండదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే రెస్పెక్ట్ అనేది ప్రెసెన్స్ వల్ల, వాల్యూ వల్ల వస్తుంది. ఇక్కడ చాలామంది మిస్ అయ్యే విషయం ఏంటంటే, నువ్వు ఉండే సర్కిల్ కూడా నీ రెస్పెక్ట్ని క్వైట్లీ డిసైడ్ చేస్తుందని. ఎప్పుడు మోక్ చేసేవాళ్ళు, నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, నిన్ను లైట్గా తీసుకునే వాళ్ళ మధ్య కనుక నువ్వు ఉంటే మెల్లగా అదే బిహేవియర్ నీ ఐడెంటిటీలో మారిపోతుంది. టిమ్ రాన్ ఒక మాట చెప్తాడు, మన చుట్టూ ఉన్న వాళ్ళ ఆలోచనలు, అలవాట్లు, మైండ్ సెట్, మాట్లాడే విధానం ఇవన్నీ నీ మీద కొంచెం కొంచెంగా పడతాయి. అందుకే నీకు రెస్పెక్ట్ కావాలంటే ముందుగా నీ వాల్యూని బిల్డ్ చేసుకో, తర్వాత నీ సర్కిల్ని క్లీన్ చేసుకో. ఎందుకంటే నువ్వు ఎవరితో ఎక్కువ టైంని స్పెండ్ చేస్తున్నావో నువ్వు కూడా అలానే మారిపోతావు కనుక. పాయింట్ నెంబర్ 2, రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. సూర్యుడు ప్రతిరోజు తూర్పున ఉదయిస్తాడు, ఎటువంటి పర్మిషన్ లేకుండా, ఎటువంటి అప్రూవల్ లేకుండా. కానీ అతను మాత్రం ఒక మాట మీద ఎప్పుడు నిలబడతాడు. ఉదయాన్నే వస్తాడు, సాయంత్రానికి అస్తమిస్తాడు. అదే అతని కన్సిస్టెన్సీ. వాతావరణంలో ఎన్ని మార్పులు వచ్చినా, వర్షం వచ్చినా, మబ్బులు కమ్ముకున్నా, ఈ రోజు నేను ఉదయించను అని ఎప్పుడు కూడా సూర్యుడు అనడు. మన లైఫ్లో కూడా అంతే. మనం ఒకరికి మాటను ఇచ్చి ఆ మాట మీద మనం నిలబడకపోతే అది ప్రామిస్ని బ్రేక్ చేయడం కాదు, మెల్లగా మనకు మన మీద ట్రస్ట్ను తగ్గించుకోవడం. ఇలాగే నీ మాటను పదే పదే రిపీటెడ్గా బ్రేక్ చేస్తూ ఉంటే నీ మైండ్ కూడా నిన్ను బిలీవ్ చేయడం ఆపేస్తుంది. అప్పుడు బయట వాళ్ళ రెస్పెక్ట్ కంటే ముందు నీకు నీ మీద వాల్యూ తగ్గిపోతుంది. నిజానికి మాట నిలబెట్టుకోవడం అనేది ఈజీ విషయం కాదు. మధ్యలో ప్రాబ్లమ్స్ వస్తాయి, టైం సరిపోకపోవచ్చు, వర్క్ ప్రెషర్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్గా నేను ప్రతి వారం 2 వీడియోలను అప్లోడ్ చేస్తున్నా. ఈ 2 వీడియోలు అప్లోడ్ చేస్తున్న క్రమంలో నాకు లేట్ నైట్ వరకు ఆఫీస్లో పని చేయాల్సి రావచ్చు. అలాగే కొన్నిసార్లు టైర్డ్ అయిపోతూ కూడా ఉంటా. అయినా సరే మీకోసం నేను వీడియో తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇదంతా కేవలం డిసిప్లిన్ కాదు, అది నా సెల్ఫ్ రెస్పెక్ట్. అలాగే నువ్వు కూడా ఎవరికైనా మాట ఇచ్చినా, ప్రామిస్ చేసినా ముందుగా నిన్ను నువ్వు నమ్మి ఇవ్వు. అంటే నేను ఒకసారి ప్రామిస్ చేశానంటే దానికోసం నిలబడతాను అనేలాగా ట్రస్ట్ని బిల్డ్ చేసుకో. చివరికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది నువ్వు నీ మాట మీద ఎంత సీరియస్గా తీసుకుంటున్నావో దానిపైన బిల్డ్ అవుతుంది. పాయింట్ నెంబర్ 3, యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్. చాలా మంది రోజు ఒక మాట చెప్తుంటారు, నేను చాలా ఫోకస్డ్, 1 ఇయర్లో జాబ్ కొట్టేస్తా, బిజినెస్ని బిల్డ్ చేసేస్తా అని రోజు పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారు. కానీ తన యాక్షన్ని చూసేసరికి ఆ ఫోకస్ మాత్రం ఎక్కడా కనిపించదు. ఇలాంటి వాళ్ళని నువ్వు చూసే ఉంటావు. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి. ఒక మనిషి ఎంత పెద్ద మాటలు చెప్పినా తన యాక్షన్ మ్యాచ్ అనేది కాకపోతే ఒక స్టేజ్ తర్వాత అతని మాటలు ఎవరు సీరియస్గా తీసుకోరు. ఎందుకంటే పీపుల్ మాటలను కాదు, నువ్వు రిపీటెడ్గా చేసే పనులు మాత్రమే బిలీవ్ చేస్తారు. నువ్వు కూడా పదే పదే నీ గోల్స్ గురించి మాట్లాడి ఆ మాట మీద నువ్వు నిలబడకపోతే మెల్లగా నీ రెస్పెక్ట్ నువ్వే తగ్గించుకున్నట్లే. ఒకసారి ఆలోచించు, నీకు గ్రాడ్యుయేషన్ అయిపోయింది, జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నావు. గ్రాడ్యుయేషన్ టైంలోనే నేను లైఫ్ని సెటిల్ చేసేస్తాను, జాబ్ ఈజీగా కొట్టేస్తాను అని అందరి ముందర ఛాలెంజెస్గా మాట్లాడి ఉంటే ఇప్పుడు రిజల్ట్ లేట్ అయిన ప్రతిసారి ఆ మాటలు నీకు ప్రెజర్గా మారుతాయి. అబ్బా అప్పుడు ఎందుకు మాట్లాడానరా బాబు అనేలాగా. ఇక్కడ ప్రాబ్లం జాబ్ లేట్ అవడం కాదు,
రిజల్ట్ రాకముందే మనం దానిని అచీవ్ చేస్తున్నట్లుగా నలుగురితో మాట్లాడటం. అందుకే యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్. ఇది కేవలం క్వాంటం కాదు, ఇది ఒక యూనివర్సల్ సక్సెస్ ప్రిన్సిపల్. నువ్వు చెప్పేది కాదు, నువ్వు చేసే పనులే నీ డిసిప్లిన్ ని, నీ క్యారెక్టర్ ని, నీ రియల్ ఐడెంటిటీని చూపిస్తుంది. అలాగే నీకు రెస్పెక్ట్ కూడా తెచ్చిపెడుతుంది. అందుకే 10 మందిలో డిఫరెంట్గా కనబడాలంటే ముందుగా క్వైట్లీ వర్క్ చేయడం నేర్చుకో. ఒక గోల్ని పెట్టుకో, కానీ రిజల్ట్ వచ్చే వరకు అన్నెసెసరీగా అనౌన్స్మెంట్ చేయొద్దు. ఒకవేళ ఫెయిల్ అయితే సైలెంట్గా మళ్ళీ ట్రై చేస్తావు. ఒకవేళ సక్సెస్ అయితే ప్రపంచమే నీ గురించి మాట్లాడుతుంది. నేను నమ్ముతున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.